హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మినప పునుగులు చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రతిసారి గారెలే వేస్తున్నాను కదా. ఈ మినప పునుగులు అంటే కూడా మా ఇంట్లో చాలా ఇష్టం, అందుకని మినప పునుగులు చేస్తున్నాను అనమాట. ఇవి ఒకవేళ మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా. ఇప్పుడు పునుగులు అన్నీ ఇలా వేసేసిన తర్వాత ఒక వాయి వేసాను. ఇది పూర్తిగా మొత్తం ఇలాగా చక్కటి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలన్నమాట. తీసుకుని తర్వాత మరొక వాయి వేసుకుందాం. ఇవి చాలా ఈజీ. ఒక కప్పు మినపప్పు నానబెట్టుకుని దానిలో మరో కప్పు ఇడ్లీ రవ్వ బాగా కలిపి బాగా కడిగి దాన్ని పిండేసి ఈ రుబ్బుకున్న మినపపిండిలో వేసి కలిపామంటే మనకి బ్యాటర్ తయారవుతుంది, పునుగులు బ్యాటరీ తయారవుద్ది. అది ఒకసారి మీరు ట్రై చేయండి. క్లియర్గా కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలాగా మినప పునుగులు చిన్న చిన్నగా వేసేసామనుకోండి, అస్సలు మీరు నమ్మరు, పక్క వాళ్ళకు కూడా లేకుండా తినేస్తాం, అంత ఇష్టంగా తినగలుగుతాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పనిసరిగా ఒకసారి నా ఛానల్లో చెక్ చేసుకుని వండి చూడండి, ఓకేనా. అయితే ఇప్పుడు రెండో వాయి కూడా వేసిన తర్వాత ఈరోజు టిఫిన్ కోసమేమో ఇలాగ మినప పునుగులు వేస్తున్నాను. తర్వాత లంచ్లోకి కర్రీకి వచ్చేసి మటను, తర్వాత దానిలోకి కాంబినేషన్గా సాంబార్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ ప్రాసెస్లోకి వెళదాం, ఓకేనా. చూడండి, మినప పునుగులు ఇలాగ రెడీ అయినాయి, అన్నీ వేసేస్తాను. ఓకే, ఈ పూట సాంబార్ చేసాము, సాంబార్తో పాటు మటన్ కర్రీ కూడా. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దానికి నేను ఏం చేస్తున్నానంటే చూడండి, దీనిలో మటను నీట్గా కడిగిన తర్వాత దీనిలో ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్ మసాలా వేసి బాగా కలిపి, ఇంకా వాటర్ ఏం పోయకూడదు, దాన్నే కుక్కర్లో ఒక విజిల్ మాత్రమే వచ్చేలాగా కుక్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది ఇలా ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయలు ఆయిల్లో వేయించాను. మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని దానిలో ఇలాగా ఉల్లిపాయలు ఎర్రగా వేయించాను. ఈ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఆల్రెడీ కుక్ చేసిన ఈ మటన్ని నేను దీనిలో వేసేస్తున్నాను. మనం దీనిలో ఉప్పు, కారం, పసుపు కూడా కర్రీకి సరిపడా వేసుకున్నాము, అందుకని ఇంకా వెయ్యక్కర్లేదు. మనం మటన్ ఉడికించుకునేటప్పుడే ఒక విజిలే రావాల్సిమా, ఎక్కువ రాకూడదు. ఎందుకు అంటే మళ్ళీ ఉల్లిపాయలతో కలిపి ఉడికించుకుంటాం కాబట్టి మళ్ళీ ఎక్కువ విజిల్స్ రాకూడదు. ఒకటి తప్పితే 2 విజిల్స్ అంతే. ఇలాగ చాలా చక్కగా ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయల్లో ఇది వేసేసుకొని కొంచెం మూత పెట్టేసి అలా ఉంచుకుందాం కొంచెంసేపు. దీనిలోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉంచుకుందాం. ఆ తర్వాత ఇంకేం చేయాలో చెప్తాను. ఏం చేస్తున్నానంటే చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన ఈ జార్లో వాటర్ వేసి దాన్ని కుక్కర్లో మటన్ ఉడికించుకున్న దానిలో వాటర్ వేసాను. వేసి దీన్ని మాత్రమే మనం ఈ మటన్లో వేసుకుంటాం కుట్టుకున్న తర్వాత, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కర్రీ ఇలా ఉడుకుతుంది కదా, ఈ ఉడుకుతున్న కర్రీలో అంటే గసగసాలు వేసుకోవాలన్నమాట. అంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ కొంతమందికి కొబ్బరి పడదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే ఒక 2 స్పూన్లు గసగసాలు, నాకు కలవం ఉంది ఇక్కడ, కలవంలో నూరుకుంటున్నాను. ఎందుకు అంటే మిక్సీ జార్లో నలగవు ఇవి. గసగసాలు నానబెట్టి మిక్సీ పట్టినా సరే నలగవు, అందుకని ఈ కలవంలో వేసి ఇలా నూరుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ చిన్న కలవం ఇంట్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్నవి జీలకర్ర, గసగసాలు, నువ్వులు ఇలాంటివి మిక్సీ జార్లో తక్కువైతే నలగవు కాబట్టి మనకి కంపల్సరీ ఇలాగ ఒక సన్నికాలు అంటారో లేకపోతేనేమో దీన్ని పొత్రం ఉంటుంది కదా, సన్నికాలు అంటారనమాట. అందుకని దీనిలో వేసి మనం నూరుకోవాలి, మెత్తగా నూరుకోవాలి.
మేమైతే కల్వం అంటాం. అంటే పాత రోజుల్లో సన్నికాలు అనేవారు. అంటే మాకు అలవాటు ఏంటంటే కల్వం అని పిలుస్తాం అనమాట దీన్ని. దానిలో వేసి మెత్తగా నూరుకొని అట్టే పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ వాటరు ఉంది కదా, ఆ వాటరు బాగా ఎగిరిపోయిన తర్వాత కూరలో మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలన్నమాట. కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇంకా ఎందుకంటే ఇంచుమించు ఇది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాల్సి ఉంది, అందుకని వాటర్ వేసుకోవాలన్నమాట. కుక్కర్లో ఉడికించుకున్నప్పటికీ కూడా వాటర్ వేసుకుని ఒక అరగంట ఇలాగ మామూలుగా ఉడికిస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. అందుకని ఇలాగ నేను మూత పెట్టేసి ఇంకా ఉడికిస్తున్నాను. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇంకా ఈ నూరుకున్న గసగసాల ముద్ద, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకుందాం. ముందు మాత్రం దీన్ని ఇలాగ ఉడకనిద్దాం కర్రీని. ఇంచుమించు ఒక 25 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే, అంటే మనం వేసిన వాటర్ ఎగిరిపోయే వరకు కూడా హైలో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఈలోపు మనం ఈ గసగసాలో నూరేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి ఉంటే మాత్రం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు ఉంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను గసగసాల పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే మటను మహా వేడి కాబట్టి గసగసాలు చలువ చేస్తుంది కాబట్టి గసగసాల పేస్ట్ వేస్తున్నాను. అంతేకాకుండా మీకు మరి తెలుసో లేదో, గసగసాలు ఇలాంటి పేస్టు పాలల్లో కానీ వాటర్లో కానీ కలుపుకుని తాగడం వల్ల మనకి నిద్రలేమి సమస్య అనేది ఉండదన్నమాట. చాలామంది రాత్రులు నిద్ర ఉండట్లేదు, పట్టట్లేదు అంటారు కదా. మీరు ఇలాగ ఎవరికైనా నిద్ర పట్టని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలాగా ట్రై చేయండి. కొంచెం గసగసాలు నూరి ఆ చిన్న ఒక హాఫ్ స్పూను గంధాన్ని, అంటే గసగసాల ముద్దని పాలల్లో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ కలుపుకొని మీరు తాగారంటే మీకు నిద్ర పట్టడం చాలా చక్కగా నిద్ర పడుతుంది అన్నమాట. ఓకేనా? తప్పనిసరిగా ఆ పని అయితే చెయ్యండి. నేను ఎందుకు నవ్వుతున్నానంటే నాకు ఇలా నూరడం అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అదంటే చేతులకి మంచి ఎక్సర్సైజ్, అందుకని నేను ఇలా నూరుతూ ఉంటాను అన్నమాట. అంటే ఇంట్లో చేసుకునే పనుల్లోనే ఎక్సర్సైజులు వెతుక్కుంటాను నేను, అందుకని ఇలా నూరడం నాకు చాలా నచ్చుతుంది. చాలా మెత్తగా కూడా అయిపోద్ది అన్నమాట. గసగసాల పేస్ట్ బాగా వస్తుంది. ఓకేనా? అంతా నూరేసుకున్న తర్వాత దాన్ని అలా పెట్టుకుందాం. కర్రీ మొత్తం బాగా దగ్గరగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలకి దించేస్తాము, 5-10 నిమిషాలకి దించేస్తాము అన్నప్పుడు మాత్రమే మనం ఈ గసగసాల పేస్టు కర్రీలో వేసుకుందాం. ఓకేనా? మనం తీసుకునే ఫుడ్లోనే మనం వేసే పదార్థాల వలన ఆ పదార్థం మనకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చేస్తాయన్నమాట. అంటే చూడండి, మటన్లోనేమో గసగసాల పేస్టు, లేదేనేమో అదే మనం ఏవైనా వాతం చేసే పదార్థాలు తినేటప్పుడు అల్లం అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా. ఎగ్జాంపుల్ గారెల్లో అల్లం ముక్కలు వేస్తాం, ఎందుకంటే దానివల్ల ఇబ్బంది రాకుండా ఉండటానికి అనమాట. ఓకేనా? ఇలా ఉడుకుతుంది కదా, దీనిలో మనం ఏం చేయాలంటే చూడండి, పుదీనా కొద్దిగా, తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని సేమ్ టైం మనం ఇక్కడ నూరు పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందాం. ఇది 2 స్పూన్లు గసగసాల ముద్ద. ఇది అక్కడ కొంచెం కొంచెం వేసుకొని కలపకూడదు, కలిపితే ఏమవుద్దంటే గసగసాలు మాడిపోతాయి అడుగున. ఒకవేళ అంతా కలిపితే ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట. ఇది నేను చేసే పద్ధతి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు మొత్తం ఫ్లేమ్ అంతా సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పటికీ 25 నిమిషాలు అయింది మనం కర్రీ పెట్టి.
ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాం. కర్రీ పూర్తయ్యాక కలబెట్టుకుంటే